ఇటీవల తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటాను అంటూ చెప్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లేదు ఆయన బీజేపీలో చేరబోతున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. మరి ఓవరాల్గా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఆ సీట్ ఖాళీగా ఉంది. ఇది ఏపీ నుంచి భర్తీ అయినటువంటి రాజ్యసభ స్థానం. మరి దీన్ని ఎవరికి కేటాయించబోతున్నారు, ఏంటి, ఏపీ ప్రభుత్వం ఎవరికి ఇవ్వబోతుంది అనేటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి గమనించినట్లయితే ప్రస్తుతం ఈ సీటుకి ఏపీ నుంచి కాకుండా తమిళనాడు నుంచి ఒక నేతని పంపించబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి రాజ్యసభలో సరైనటువంటి బలం లేదు. సో ఈ బలం కావాలి అంటే ఇటు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన స్థానాలతో పాటుగా బీజేపీకి కూడా కొన్ని స్థానాలు కావాలి. సో అందుకనే ఆ స్థానాన్ని బీజేపీ తరపున ఏపీ నుంచి కాకుండా తమిళనాడు నుంచి తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని పంపించబోతున్నారు. తద్వారా ఆయన్ని కేంద్ర క్యాబినెట్లో ఒక మినిస్టర్గా తీసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. త్వరలో తమిళనాడుకి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టడం ద్వారా తమిళ ఓటర్ల మన్ననలు పొంది ఓట్లు వేయించుకోవచ్చు అని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లుగా సమాచారం. మరి ఓవరాల్గా ఏం జరిగిద్ది అనేది చూడాలి.